హాయ్ గైస్, నేను మీ మనోజ్ని. చాలా రోజుతుందండి వీడియోస్ పెట్టి. అంటే లైక్ వీడియోస్ పెడుతున్నాం కానీ ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ ఇవన్నీ ఏమీ పెట్టలేదనమాట. ఎందుకంటే మేము వేరే ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తున్నాం అనమాట. దానివల్ల మీకు వీడియోస్ అన్నీ స్లోగా వస్తాయి. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజెంట్ మన దగ్గర 3X వెహికల్ ఉంది. ఇది టాప్ ఎండ్ అండి. యాక్చువల్లీ ఇంటీరియర్ క్లీనింగ్కి వచ్చింది. ఈ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు వైట్ కలర్ అండి. ఇది వెంటిలేటర్ సీట్స్. వీటికి మనం సీట్ కవర్ లేయలేం కాబట్టి డార్క్ కలర్, ఇక వైట్ కలర్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంటీరియర్ క్లీనింగ్ అనేది కేవలం మనం ఆ స్టెయిన్ పోగొట్టుకోవడానికి లేదా మురిగ్గా ఉంది క్లీన్గా చేయించుకోవడానికి అయితే కాదండి. మన లోపల ఉన్న ఆ బ్యాడ్ స్మెల్ అండ్ బ్యాక్టీరియా కంటెంట్ వాటన్నిటిని కూడా మనం క్లీన్ చేస్తాం అనమాట. మనం నార్మల్గా సీట్స్ని అయితే క్లీన్ చేయం, యాంటీ బ్యాక్టీరియల్ క్లీనింగ్ చేస్తాము. అండ్ బ్యాడ్ స్మెల్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, మీకు ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. అందుకని ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకోవాలి. సో గైస్, జెన్యున్గా మాట్లాడుకుందాం. మీ కార్కి ఇంటీరియర్ క్లీనింగ్ చేయించి ఎన్ని మంత్స్ అవుతుందా, ఎన్ని ఇయర్స్ అవుతుంది? కామెంట్ చేయండి.